హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మొగలాయ్ బిర్యానీ. ఈ చికెన్ మొగలాయ్ బిర్యానీకి 1/2 కిలో చికెన్ తీసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, కావాలంటే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు పక్కన రైస్ ఉడకబెట్టడానికి వాటర్ పోసి ఒక గిన్నెలో ఓల్ బిర్యానీ మసాలా అన్నీ వేసేసి ఉప్పు కూడా వేసానండి. ఈలోపు నూనె వేడెక్కింది. 4 కోడిగుడ్లు వేసి వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకోకూడదు. మరీ ఎర్రగా వేయించుకుంటే బిర్యానీ అంత టేస్ట్ ఉండదు. ఇలా వేగిపోయాక దీనిని మనం పక్కకు తీసేయాలి. ఇలా పక్కకు తీసి ఆయిల్ వంపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెలోకి తీసేసుకోవాలి. దీని మీద మూత పెట్టకూడదండి, అలా ఉంచేయాలి గిన్నె. తర్వాత అదే ఆయిల్లో ఫ్రైడ్ ఆనియన్స్కి ఒక ఆనియన్ కట్ చేసి ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. మనం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్. కాకపోతే ఏంటంటే బిర్యానీ అయ్యేలోపు ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇట్లా ఆయిల్ పక్క ఉంచేసి తీసేసి మనం ఇందాక ఎగ్ పెట్టుకున్నాం కదా, అందులోనే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత దానిలోనే బిర్యానీకి ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్క పెట్టుకున్న చికెన్ ఉంది కదా, 1 అవర్ నానేటప్పుడు బాగా జ్యూసీగా అయింది. ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చి చికెన్ అనేది బాగా వేగిపోయిందండి. ఈలోపు మన రైస్ కోసం పెట్టిన వాటర్ కాగినాయో లేదో చూద్దాం. వాటర్ కూడా కాగిపోతున్నాయి. ఇందులో మనం కలర్ కోసం నేనైతే పసుపు వాడుతున్నా. ఫుడ్ కలర్స్ అవి వాడకూడదు కదా. పసుపు వేసేసి ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసేసాను. మెతుకు అంటుకోకుండా ఇందులో నిమ్మరసం కానీ ఆయిల్ కానీ వేస్తే బాగుంటుందండి. రైస్ అనేది 80% కుక్ అయిపోయాక మనం ఇందాక వేయించుకున్న చికెన్లో వేసేసుకోవాలి. సో రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్లో వేసేద్దాం. వేసేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ బిర్యానీకి మాత్రం బిర్యానీ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత మనం పక్కన ఉంచుకున్నాం కదా వేయించుకొని ఎగ్గును ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి జాగ్రత్తగా బాగా కలపాలి. ఇప్పుడే కలుపుకోవాలండి, తర్వాత కలపడం కుదరదు. సో జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి గ్యాసు దీని మీద బరువుకి ఏదైనా ఒక రాయి వేసుకోవాలండి. నేనైతే ఇది వేసుకున్నాను, అల్లం కొట్టేది. సో వేసేసుకొని 10 నిమిషాలు మగ్గాక మూత తీసి చూస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. రైస్ కూడా బాగా ఉడికిందండి. చూసారు కదా, ఇట్లా బాగా ఉడికిపోయింది రైస్ కూడా. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన చికెన్ మొగలాయ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.